వెళ్తున్నామండి. ఈ రోజు లీవ్ అంట మా హస్బెండ్కి, అందుకే చిక్పేటకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చిక్పేటకి వెళ్తున్నాం. ఈ రోజు అక్కడ ఏమేమి కొంటామో ఏమేమి చూస్తామో మేమేం చూస్తే అది చూపిస్తామండి ఈ వీడియోలో. సో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. మీకు తెలిసిందే కదండి బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంటుందో. చిన్నగా అయితే వెళ్తున్నామండి. మేమైతే వజ్రహల్లికి వెళ్ళాలి. వజ్రహల్లిలో ఉన్న మా ఆయన వాళ్ళ హెచ్ఓడి సార్, ప్రొఫెసర్ కమ్ హెచ్ఓడి విజయ్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అందరం కలిసి చిక్పేటకి వెళ్తున్నామండి. సో వజ్రహల్లిలో ఉంటారు సార్ వాళ్ళు. చూస్తూ ఉండండి వీడియో. సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందరం కలిసి చిక్పేటకి వెళ్ళాలండి. మెట్రో తీసుకొని వెళ్ళాలి. సో కార్ అక్కడ పార్క్ చేసుకొని అపార్ట్మెంట్కి వెళ్తున్నాము, సార్ వాళ్ళ అపార్ట్మెంట్కి. ఆ ఇంటికి అయితే వచ్చేసామండి. సార్ వాళ్ళ ఇల్లు అదే. సార్ బిజీగా ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. మేడం ఏమో ఏదో ఆ కిచెన్లో ఉన్నారు, ఇది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే కూర్చున్నామండి. సార్ వాళ్ళ ఇల్లు అయితే అది. వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇల్లు పెడుతున్నానండి. అక్కడ కాసేపు అంటే టిఫిన్ ఏదో తినేసి తర్వాత అందరం కలిసి మెట్రోకి వెళ్ళాము. చూస్తూ ఉండండి. అందరం కలిసి అయితే బయలుదేరామండి మెట్రో స్టేషన్కి. సార్ మేడం వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి. సో అక్కడైతే నేను సార్ని పర్మిషన్ అడుగుతున్నాను, సార్ వీడియో పెట్టుకోవచ్చా లేదా అని. పర్లేదా సార్? సార్ అయితే బ్రహ్మాండంగా పెట్టుకోమని చెప్పారు. మెట్రోలో లిఫ్ట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి. లిఫ్ట్ అయితే ఈజీగా ఉంటుంది కదా. మేమైతే వెయిట్ చేస్తున్నామండి. టికెట్స్ తీసుకురని వెళ్ళాడు మా ఆయన. టికెట్స్ కాదు, కార్డు కోసం వెళ్ళాడు. కార్డ్స్ తీసుకొని రీఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, అది ఈజీగా ఉంటుంది. ప్రతిసారి టికెట్స్ కొనాలంటే మా చిరాకు ఉంటుంది కదా, టైం వేస్ట్. సో తీసుకునేసాం. అందరము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. వజ్రహల్లి టు చిక్పేట్. ట్రైన్ అయితే ఎక్కేసామండి. అందరం కూర్చునేసాము. సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. ఫుల్ రష్ అయితే లేదండి. సో మేము కార్లో ఎందుకు వెళ్ళలేదంటే చిక్పేటలో ఫుల్ అసలు పార్కింగ్ చేయడానికి అసలు కుదరదండి. అందుకే ఆ పార్కింగ్ చేసే టైంలో షాపింగ్ కూడా చేసుకొని వచ్చేయచ్చు. అందుకే మేము ట్రైనే ప్రిఫర్ చేసామండి. సో అందరూ ఏదో జోక్ వేసారు, నవ్వుతున్నాము. ఏదో జోక్ వేసారండి సార్, నవ్వుతున్నాము. సార్ వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మాతో. అందుకే అందరితో అలానే ఉంటారు వాళ్ళు. అందుకే మమ్మల్ని పిలిచారు, ఇన్వైట్ చేశారు ఇంటికి రమ్మని. సో వెళ్ళామండి. చాలా బాగా చూసుకుంటారండి, సొంత పిల్లల్లాగే చూసుకుంటారు సార్ వాళ్ళు మమ్మల్ని. సో అలా ట్రైన్లో అయితే వెళ్తున్నాం. ఏదో స్టేషన్ వచ్చింది, ఆగింది. సో సార్ వాళ్ళు ఉన్న ఏరియా అయితే వజ్రహల్లి టు చిక్పేటకి 1/2 అవర్ టైం పడుతుందండి. మేము ఎక్కినప్పుడైతే జనాలు అయితే లేరండి. ఎక్కిన తర్వాత 1 by 1 అయితే ఫుల్ అయిపోయింది అంతా. సో మాకైతే సీట్లు దొరికే స్టార్టింగే కాబట్టి అందరూ స్టాండింగ్లో కూడా ఉన్నారండి. సో అది చిక్పేటకి వెళ్తున్నాము. చిక్పేట స్టేషన్కి అయితే వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, అదే స్టేషను. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఇది చిన్న సైజ్ ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఉంటుందండి. చిక్పేటలో తిరుగుతున్నామండి. మేడంకి తెలిసిన షాప్కి అయితే వెళ్ళాము. మేడం వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారంట. బ్రాండెడ్ షోరూమ్ అది. షాప్ పేరైతే గుర్తులేదండి. అక్కడైతే వీడియో తీయడానికి అసలు అవ్వలేదు. అక్కడ వాళ్ళు అసలు అంటే అలౌ చేసేటట్టు కనిపించలేదండి. సో ఎందుకని నేనే అడగలేదండి, నేను తీయలేదు. వెళ్తున్నామండి ఆ షాప్కి అయితే. సో షాప్ ఇన్సైడ్ అయితే చూపించలేకపోయానండి. సో దారిలో ఏదో కొనుక్కుంటున్నాం, స్వీట్ కార్న్ అండ్ కొంచెం జ్యూస్ తాగుతున్నానండి. చెరుకు రసం అయితే తాగుతున్నాను. అసలు కుదరలేదండి, చాలా ట్రై చేశాను. ఒక్క షాప్కే వెళ్ళాము. మేడం ఫ్రీక్వెంట్గా వెళ్ళే షాప్కి అయితే వెళ్ళామండి. తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లంచ్ ప్రిపేర్ చేసింది మేడం అని సార్ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయారండి. సో వేరే షాప్స్ ఏం తిరగలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుగుతాంలే అని చెప్పారండి. నేనైతే అక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాను. అవి తాగేసి షాపింగ్ కూడా అయిపోయింది. నేను రిటర్న్ బయలుదేరిపోయాం. అగైన్ మెట్రో అది ట్రైన్ అండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మాకు సీట్లు దొరకలేదు. ఇది ఒకటి ఉంటే నేను కూర్చున్నానండి. మా ఆయన నిలబడుకొని ఉన్నారు. సరే నెక్స్ట్ సీట్ ఖాళీ అయింది, మళ్ళీ కూర్చున్నారు. సో నా పక్క సీట్ కూడా ఖాళీ అయింది. తర్వాత నా పక్కన వచ్చి కూర్చున్నారు చూడండి. సో ఇలా అయితే రిటర్న్ బయలుదేరేసామండి. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడం ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా మా ఇంటికి మేము వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళే దారండి. హలో అండి, ఇంటికి వచ్చేసామండి. మా సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. లంచ్ తినేసి ఇక మా ఇంటికి వెళ్ళాలి. షాపింగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళైతే అలో చేయలేదు, లోపల వీడియో తీనివ్వలేదండి. నేనైతే టాప్స్ షాపింగ్ చేశాను. మా ఆయన ప్యాంట్స్, షర్ట్స్. మా ఆయన షాప్ చూస్తే ఇంకా ఖచ్చితంగా కొనాల్సిందే. ఓకే ఇంటికి
సార్ ఇంటి నుంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇంకా మా ఇంటికి వెళ్తున్నాం. వర్షం పడేటట్టుంది. Kanakapura Road, then turn left onto Kanakapura Road. ఇంటికి వెళ్తున్నామండి. సార్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసుకొని రిటర్న్ వచ్చేసాము. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారండి. మాకు అలవాటు అప్పుడప్పుడు వెళ్తుంటాము. నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, బెంగళూరు కపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చాయి కాబట్టి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరేమైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ కూడా చేయండి. చిక్పేట అని చెప్పి షాప్స్ అన్ని ఏం చూపించినందుకు ఏం అనుకోవద్దండి. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.